ఒక్క మాట మాత్రం, ప్రభువారు పేతురుని పిలిచాడు. చేపలు పట్టే జాలరులుగా మీరు పని చేయాలని. అయితే యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరం తిరిగాడు. యేసు చేసిన అద్భుతాలని చూశాడు. యేసు మరణించిన తదుపరి యేసుని విడిచి వెళ్ళిపోయాడు. చేపలు పట్టడానికి అతడు వెళితే పర్వాలేదు, అతనితో పాటు చాలా మందిని తనతో కూడా తీసుకెళ్ళాడు. అయినా యేసు పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభువారు మళ్ళీ వారిని వెతుకుతూ వచ్చి మళ్ళీ వారు మరచిన వాటిని జ్ఞాపకం చేసి వాళ్ళను పిలిచిన ఉద్దేశాన్ని మళ్ళీ జ్ఞప్తిలోకి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడినాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకంటే జీసస్ అప్పుడు కూడా అతని మీద కోపగించలేదు, స్టిల్ ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక పర్పస్ కొరకు పేతురుని ఎన్నుకున్నాడు. ఆ పర్పస్ ని మర్చిపోయాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం కూడా ప్రభుతో నడుస్తామని, ప్రభుని ప్రేమిస్తామని, ప్రభుని వెంబడిస్తామని వాగ్దానాలు చేసుకొని, లేదంటే ప్రామిస్ చేసుకొని మన జీవితాలను అప్పగించుకొని కొన్ని ఆశల వలన, కొన్ని లోక ఆశల కార్యాల వలన ఏడవబడుతూ మరలు కోల్పబడుతూ ప్రభుత్వం చేసిన ఆ ప్రామిస్ ని, ప్రభుత్వం చేసిన ఆ ప్రమాణాన్ని, ఆ యొక్క వాగ్దానాలను మనం మరచి ఒకవేళ పేతురు వలె వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారిని చూసి ప్రభు కోపగించుకోలేదు, కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన అడిగేది ఏంటంటే, నువ్వు ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నావా అని అడుగుతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగన ఒక వ్యక్తిని ప్రేమించిన విషయాన్ని మీతో కూడా మాట చెప్పి నేను వేగంగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. వెళ్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. ఇక్కడ గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాల్లోని మ్రొక్కి ఏమన్నాడంటే, నిత్య జీవానికి నేను పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనమున్న ఈ జీవితం నిత్య జీవితం కాదు. మనం ఈ శరీరంలో బ్రతికే జీవితం నిత్య జీవితం కాదు. మనం ఇప్పుడు చూస్తున్నవి, వాడుతున్నవి, అనుభవిస్తున్నవి ఏది కూడా నిత్యమైనవి కావు. అవన్నీ అనిత్యమైనవి. నిత్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నిత్యమైనది పరలోక రాజ్యం. ఆ నిత్య జీవమునికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఆలోచన కూడా చాలా మందికి లేదు. చాలా మందికి లేకుండా ఈ అనిత్యమైన ఈ లోకంలో ఉండే వాటినే అనేకులు ఆధారపడి నమ్మి జీవిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు జీవించిన దినాల్లో నిత్య జీవం కావాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన కలిగిన ఒకడు యేసు ప్రభు వద్దకు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు దగ్గర అడిగాడు మాటల్ని. అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, మీరు 19వ వచనంలో రాయబడింది, నరహత్య చేయవద్దు, తర్వాత వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నిత్య జీవం కావాలని అడిగినటువంటి ఆ వ్యక్తితో ప్రభు చెప్పాడు,
ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను చెప్పినప్పుడు ఈ ఆజ్ఞలన్నిటిని నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే ఒకవేళ ఇది చెప్పగానే ఆ వ్యక్తి అనుకోవచ్చు నేను నిత్య జీవానికి వారసుడని. అయితే గమనించాలి, యేసు ప్రభు వారు ఓకే నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న మాటల ప్రకారం నీతిగా జీవించున్నావు, ధర్మశాస్త్రాన్ని నీవు గైకుంటూ ఉన్నావు, అయితే నీకు నిత్య జీవం వచ్చేస్తుందని యేసు ప్రభు వారు చెప్పలేదు. అయితే ఆ వ్యక్తిని చూచి యేసు ప్రభు వారు ప్రేమించి ఏం చెప్పాడంటే, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆమె చెబుతారా? ఆమె చెబుతారా? ఏం కొదువుగా ఉన్నది అమ్మా? పక్కలో చూడండి, ఏదో కొదువుగా ఒకటి ఉంది. ఆ కొదువను సరిదిద్దుకోవడానికి, మార్చుకోవడానికి, నింపుకోవడానికి ఈ సువార్త కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె చెబుతారా? ఒకవేళ క్రైస్తవుడుగా బైబిల్ చదువుతుండొచ్చు, ఇంతవరకు సార్ గారితో మాట్లాడినట్లు నిజంగా వాస్తవం ఇది. నేను చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవుణ్ణి, నేను సేవ చేస్తున్నాను, నాకు అన్ని వచ్చు. అయితే చాలా మంది నాడు పైకి భక్తి కనబడుతుంది కానీ అంతరంగ భక్తి నాడు కరువైపోయింది. ఈరోజు లేఖనాలు లోపం లేదు, పరిశుద్ధ జీవితం లోపం లేదు, సాక్షి జీవితం లోపం లేదు. అయితే చాలా దినాలుగా మందిరంలో వాళ్ళు ముఖ్యమైన వాళ్ళుగా ఉంటారు, చాలా కావలసిన వాళ్ళుగా ఉంటారు, అన్నిట్లో ఆరితేరిపోయి ఉంటారు, అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కానీ అయితే ఇంకా ఏదో సంథింగ్ లోపల కొదువుగా ఉన్నది. యేసు ప్రభువారు అతను చూచి మెచ్చుకోలేదు. ఓ సూపర్, నువ్వు ధర్మశాస్త్రాన్ని అంత ఫాలో అవుతున్నావు, పాటిస్తున్నావు, ఓకే నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది, నిత్య జీవానికి వారసుడు అని చెప్పట్లేదు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ వ్యక్తిని గద్దించి చెప్పలేదు, ప్రేమించి చెబుతున్నాడు, అక్కడ చేర్చుకొని చెబుతా ఉన్నాడు. నీకు నిత్య జీవం కావాలనే ఆశ అయితే ఉంది, కానీ ఆ నిత్య జీవం కావాలంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ కొదువ? ఆ లేఖనాల భాగంలో మనం గమనించినప్పుడు అతడు ఏం చెబుతున్నాడు? యేసు ప్రభువారు అతని కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. హల్లెలూయా చెబుతారు గట్టిగా. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రసంగం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. గమనించాలి, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఆమె చెబుతారు గట్టిగా. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని వినువాడు నీతిమంతుడు కాదు, కానీ దానిని విని దాని ప్రకారం చేయువాడే నీతిమంతుడు అవుతాడు. ఒకవేళ పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అర్చనాదాలు, ఓ బలులు, ఆ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాలు, ఇవన్నీ ఒక వ్యక్తిని పరిపూర్ణుడుగా చేయగలిగితే యేసు ప్రభు రావాల్సిన ఆవశ్యకత లేదు. అవన్నీ చేయజాలకపోయాను. అందుకే పరిశుద్ధ బైబిల్ చెబుతుంది, ధర్మశాస్త్రము ఏది చేయకపోయాను వాటిని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వాటిని చేయడానికి లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఉన్నటువంటి మాటల్ని కైకొనలేక అనేకులు అవిధేయులైపోయారు గనుక, కొదువ కలిగిన వారుగా మారిపోయారు గనుక, ధర్మశాస్త్రంలో అన్నీ కైకొని ఒక్కటి వదిలేస్తే అన్ని పోయినట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకుంటాం. 6 సబ్జెక్టులు 5 పాస్ అయిపోయినాడు, సెంట్ మార్క్స్ వచ్చాయి, అయితే ఓటిపోయింది. పాస్ అంటారా, ఫెయిల్ అంటారా? అవును, సేమ్ లైక్ అలాగనే ధర్మశాస్త్రం ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఫాలో అయిన కొదువు ఉండేది. ఆ కొదువని మార్చడానికి ఒకే ఒక ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన పేరు నజరేయుడైన యేసు. మన జీవితంలో ఉన్న కొదువలను మార్చటానికి, మన అంతరంగ స్థితిగతులను మార్చటానికి, మన హృదయ స్థితిని మార్చటానికి, మన నడతలను మార్చటానికి, మనలో ఇంకా దాగి ఉన్న కొదువలు కొరతలు మార్చటానికి వచ్చిన ఏకైక దైవం ఆయనే నజరేయుడైన యేసు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు చాలా మంది చెబుతా ఉంటారు, నేను అన్ని వదిలేశాను, ఇది ఒక్కటే.
అన్ని వదిలేశాడంట. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే, అది ఆ ఒక్కటే, అది ఒక్కటే ఈ రాత్రి మారిపోవాలి. ఆ ఒక్కటే నిత్య జీవానికి వెళ్లకుండా నేను అడ్డుకునేది. అన్నీ చేస్తున్నావు, 9 పాలైపోతున్నావు, ఒక్కటి మిస్ అయిపోయావు. ఆ ఒక్కటిని మార్చటానికే యేసయ్య రాత్రి నేను తీసుకొచ్చాడు ఈ కూడికలోకి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అది ఒక్కటి అంటే, ఇది ఎగ్జాంపుల్. ఈ వ్యక్తిని మనం చూసుకోవచ్చు. ఆ వ్యక్తి మిగులు ఆస్తి గలవాడు, ఎక్కువ ధనం ఉంది, ఎక్కువ ఆస్తి ఉంది. అయితే యేసుప్రభు అంటాడు, నీ ధనమును అమ్మి ఎవరికి? పేదలకు ఇచ్చేయి, నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా చెబుతారా అమ్మా? ఒక వ్యక్తి, ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని యేసుని వెంబడించాలంటే వదిలిపెట్టాలి. పక్కన చెప్పండి, వదిలిపెట్టాలి. దేన్ని? దేన్ని? నువ్వు ఆ ఒకదానిని వదిలిపెట్టాలి. దేన్ని అంటే యేసుని వెంబడించకుండా చేసేదాన్ని. ఈరోజు చాలామందికి ఆశ పరలోకి వెళ్ళాలని, చాలామందికి ఆశ నిత్యజీవంకి వెళ్ళాలని, చాలామందికి ఆశ. అయితే వదలాల్సినది వదిలితేనే వెంబడించవలసిన యేసుని వెంబడించగలం. ఈరోజు చాలామంది యేసు అంటే మంచివాడని చెబుతున్నారు, ఆయనను వెంబడించలేకపోతున్నారు. ఆయనను వెంబడించాలంటే వదిలిపెట్టాలి. ఇతనికేమో నిత్యజీవం కావాలని వచ్చాడు. అయితే యేసు ప్రభు చెప్పాడు, నీకున్న దానిని అమ్మి. ఆమె చెబుతారా? అయితే అక్కడ రాయబడింది కింద మాటలో, ఆ మాట చదవండి, క్లియర్ గా రాయబడింది 22వ వచనంలో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. హల్లెలూయా చెబుతారా? ఎలా వెళ్ళిపోయాడంటమ్మా? చెప్పండి, ఎలా వెళ్ళిపోయాడు? ఎందుకని? ఎందుకని? ఎందుకని వచ్చాడు? ఏం కావాలని వచ్చాడు? ఏం కావాలని అడిగాడు? ఇప్పుడు నిత్య జీవంకి వెళ్ళడానికి అతడు అర్హుడా? అర్హత లేదు. ఒకటి కొదువుగా అది నింపేసుకోనా అని చెప్పాడు. అది ఏంది అతని లోపల కొదువు అంటే, అతడు నిత్య జీవాన్ని నమ్మలేదు కానీ ధనాన్ని, మిగులు ఆస్తి గలవాడు దాన్ని నమ్ముకున్నాడు. ఆమె చెబుతారా? అదే వచన భాగంలో యేసు ప్రభు ఒక మాట అంటే చూడండి, అద్భుతమైన మాట 24వ వచనంలో ఉంటది. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయించువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా చెబుతారా? ఈరోజు చాలా మంది దేని మీద నమ్మకము? చెప్పాలి. మీ నమ్మకాలు దేని మీద? మీకున్న ల్యాండ్ మీదనా? చెప్పాలి. మీకున్న గోల్డ్ మీద కదా? మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద కదా? మీకున్న ఉద్యోగాల మీద కదా? కదా నిజంగా ఎంతమంది అలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు? నీ నమ్మకం ధనం మీద కాదు ఉండాల్సింది. నీ నమ్మకం నీ ఆస్తి మీద కాదు ఉండాల్సింది. నీ నమ్మకం నీ టాలెంట్ మీద కాదు, ఈ భూమిలో దేని మీద కాదు నువ్వు నమ్మకం ఉంచాల్సింది. నువ్వు నమ్మకం ఉంచాల్సింది ఒకే ఒక ఆయన, నిత్య జీవానికి వారసుడుగా చేయగలిగిన ప్రభు అయిన యేసు మీద మాత్రమే. ఈ వ్యక్తి నిత్య జీవం కావాలని వచ్చాడు, కానీ అతని నమ్మకం ఎవరి మీద ఉంది? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు గమనించాలి, ఇతని నమ్మకం దేవుని మీదకి మళ్ళిందంటే అతను ఏం చేసి ఉంటాడు? చెప్పాలి. నిత్య జీవం కావాల్సిందే నాకు కంపల్సరిగా అంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను ఏం చేసి ఉండాలి? అవును ప్రభా, నేనేం చేసి ఉంటాను? ఆస్తిని అమ్మి ఏం చేస్తాను? నీ వెంబడి వస్తాను. ఇప్పుడు యేసు ప్రభుని చూడాలని వచ్చిన జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య కూడా ధనవంతుడే కదా, యేసుని నమ్ముకోవాలని వచ్చాడా? యేసుని ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చాడా? యేసుని చూడాలని వచ్చాడు. యేసుని చూడాలని వచ్చాడు. యేసు ఎవరో చూడాలని వచ్చాడు, చూడలేకపోయాడు. అందుకని చూడలేదని నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు, ఉత్సాహంతో మరికొంత ముందుకెళ్ళి చెట్టెక్కాడు. ఎక్కి ఎలాగైనా చెట్టెక్కైనా చూసి వెళ్తాను యేసు ప్రభునని.
ధనవంతుడే, పొట్టివాడే, అయినా ఎక్కాడు. యేసు గమనించాడు అతన్ని. దిగిరా అంటే దిగి వచ్చాడు. హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. మొదటగా చెప్పాడు, నా ధనం అంతటా సంపాదించంతటా. ఎలాంటి ధనం చెప్పండి? అన్యాయంతో సంపాదించినవన్నీ ఒక అంతలు తీసుకుంటే ఎన్ని అంతలు ఇస్తాను? ఇచ్చాడా? అంటే ఏమొచ్చింది లోపల? మార్పు వచ్చింది. ధనవంతుడే, అన్యాయస్తుడే, వడ్డీ వ్యాపారస్తుడే, ధనాన్ని నమ్ముకున్నవాడే. అయితే ఎప్పుడైతే యేసు నేను నీ ఇంటిలో ఉండాలని చెప్పాడు, ధనములు ఇవ్వలేని సంతోషాన్ని జక్కయ్య లోపల ఇచ్చింది. యేసుని నమ్మాడు కనుక అతని లోపల రిపెంటెన్స్ వచ్చింది, మారు మనసు వచ్చింది. అతడు మారిపోయాడు. ఇక్కడ గమనించితే ఈ వ్యక్తి ఏం చేయలేదంటే ధనాన్ని అమ్మి ఎవరికి ఇచ్చేదానికి ఆసక్తి లేదో. చెప్పాలి గట్టిగా. ఈరోజు ఇది ఎగ్జాంపుల్. ధనం, ఈ ధనాన్ని ఎలాగైతే ధనవంతుడు నమ్ముకొని బతుకుతున్నాడో కొంతమంది విశ్వాసులు కూడా, కొంతమంది సేవకులు కూడా, కొంతమంది భక్తులు కూడా అపారమైన నమ్మకం దేవుని కంటే ఈ లోక కార్యాల మీద నువ్వు పెట్టిన ఎడల నిత్య జీవానికి వెళ్ళలేవు. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఉపమానం చెప్పేటప్పుడు ఒక ధనవంతుడు ఉండేను. ఆ ధనవంతుని ఇంటట ఒక బీదవాడు, దరిద్రుడైన లాజరు ఉండేను. ఆ సంభవంలో గమనించారా? ఎందుకని ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు, దరిద్రుడైన లాజరు ఎందుకని అబ్రహాము రొమ్ములోకి వెళ్ళాడు? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకని? ధనవంతుడు మిగుల సుఖభోగాలతో జీవించాడు. గమనించాలి. మనకు ఆస్తి ఇచ్చేది, మనకు ధనం ఇచ్చేది, మనకు బంగారం ఇచ్చేది, మనకు హోదా ఇచ్చేది, మనకు ఉద్యోగాలు ఇచ్చేది, దాన్ని నమ్ముకుంటూ దాన్ని ఆధారం చేసుకుంటూ బ్రతకడానికి కొరకు కాదు. దాని ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం తోడ్పడడానికి. మన నమ్మకం దాని మీద కాదు, మన నమ్మకం ప్రభు మీద ఉంచాలి. అలా చెబుతారా? ఈరోజు అనేక మంది దాని మీద నమ్మకం పెట్టుకుని ఉండటం ద్వారా ఎవరిని వెంబడించలేకపోతున్నారు? యేసుని. అలా చెబుతారమ్మా. అందుకని నిత్య జీవానికి వెళ్ళాలంటే వదలాల్సిన దానిని వదిలిపెట్టాలి, వెంబడించవలసిన యేసుని చెప్పాలి. ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. ఆనాడు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లని చేపలు పడుతుంటే యేసు పిలిచాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చేపలు పట్టు జాలర్లుగా చేస్తాను. పట్టారా లేదండి? అవునండి, విరివిగా పట్టారండి. యేసు ప్రభు మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేశాడు. సెకండ్ టైం వాళ్ళని చేపలు పట్టే వాళ్ళుగా మార్చాడు. బహు విలువైన సేవ చేశారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్ల చరిత్రను గమనిస్తే అద్భుతమైన దేశాలని స్వార్థతో నింపారు. క్రైస్తవులమైన మనం నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, ఈ భూలోకంలో దీవెనకరంగా ఉండాలంటే ఎవరిని వెంబడించాలి? అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, చదవద్దు కానీ నేను వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నా? మరవాలి, విడవాలి, వదలాలి. ఏది అంటే ఏదో సంథింగ్ ఒకటి నిన్ను ప్రభువుని వెంబడించకుండా, ఏదో ఒకటి ప్రార్థనలో నీవు కొనసాగకుండా, ఏదో ఒకటి నువ్వు విశ్వాసంలో కొనసాగకుండా, ఏదో ఒకటి నువ్వు అంతరంగ పరిశుద్ధ జీవితంలో జీవించకుండా, ఏదో ఒకటి ఈరోజు నిన్ను అడ్డుకుంటున్నాయి. ఆ ఒకటి చాలు నేను నిత్య జీవానికి వెళ్లకుండా ఆపడానికి. ఆ ఒకటి ఏదో నాకు తెలీదు, ఆ ఒకటి ఏదో నీకు తెలుసు. ఆ ఒకదానిని ఈరోజు వదిలిపెట్టేసి వెళ్తావా? ప్రభువా నిన్నే వెంబడిస్తానని వెళ్తావా? లేదంటే ఆ వ్యక్తి చిన్నబుచ్చుకొని, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే ఏం మిస్ అయిపోతావు? నిత్య జీవం ఎవరైనా ఇవ్వగలుగుతారా? నీ ధనం ఇవ్వగలుగుతుందా నిత్య జీవాన్ని? నీ బంగారం ఇవ్వగలుగుతుంది నిత్య జీవాన్ని? అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మాట అంటాడు, ఈ లోకంలో దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైన కనబడేవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు ఒక మాట. ఆమె చెబుతారా?
మీరు ఇంట్లో వెళ్ళి చదువు చూడడం సాయం లేదు కనుక 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి మాటలు ఉంటుంది. 2 కొరింథీయులు 4వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట ఉంటుంది, అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. హల్లెలూయా చెబుతారా? ఆమె చెప్తారా? దృశ్యమైనవి అంటే ఏమి? కనబడేవి. భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, ఆకాశం నుండి కనబడుతుంది, ఈ ప్రకృతి కనబడుతుంది. కనబడే వాటి అవన్నీ అనిత్యములు, నిత్యము కానివి. కానీ మనిషి నమ్మి బతికేది దేన్ని నమ్ముతున్నాడు? చెప్పాలమ్మా, దేన్ని నమ్ముకొని బతుకుతున్నారో? అనిత్యమైన వాటిని, నిత్యము లేని వాటిని, అనిత్యమై క్షయమైపోయే వాటిని. అయితే దృశ్యం కానిది అనగా, దృశ్యం కానిది ఏమిటట? అదృశ్యమైనవి. దృశ్యం కానివి అదృశ్యమైనవి, కంటికి కనబడదు, అవి దాని నిత్యమైనవి. పరలోకం కనబడలేదు, అది దాని నిత్యమైనది. ప్రభు కనబడలేదు, ఇప్పుడు ప్రత్యక్షంగా, అది దాని నిత్యమైనది. పరలోక జీవితం దాని నిత్యమైనది. ఈరోజు మనిషి అనిత్యమైన వాటిని ఆకర్షించి లోనై దాన్ని నమ్ముకొని పరిగెడుతూ ఉన్నాడు. అప్పుడే దేవుని పిల్లలు మాట ముగుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి నిత్య జీవం కావాలని వచ్చాడు, కానీ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు అనేకులు రక్షణ కావాలని వస్తున్నారు, కానీ అది ఏదో ఒకటి నీ జీవితాన్ని పాడు చేసేదాన్ని వదిలిపెట్టకుండా ఉంటున్నావు. అది త్రాగుడో, అది ఆన్సో, అది బీడియో, అది ఇంకేదో ప్యాకీలు ఆడటమో, గోళీలు ఆడటమో, ఇంకేదో సంథింగ్ ఏదో అనేక రకాల చాటింగ్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇంకేదో నీ డబ్బుని వడ్డీ వ్యాపారానికి ఇవ్వడమో, మోసం చేయడమో, చీటింగ్ చేయడమో, అబద్ధాలు లెక్కలు రాయడమో, సంథింగ్ ఏదో నీ జీవితంలో ఆ కొదువని ఈరోజు, ప్రభా నేను కొదువుతూ వచ్చాను నాయన, అవన్నీ నేను వదిలిపెడతాను, ఈరోజు నాకు నిత్య జీవం కావాలి నాయన అని ఎంతమంది ఈరోజు నేను కరెక్ట్ చేసుకోవాలని ఆసక్తి ఉంటే, ప్రభా నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను, నాకు నిత్య జీవం కావలసిందే. యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. యేసు అన్నాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే యేసుక్రీస్తు యొక్క కృపా వరమో, చెప్పండి, ఎవరి కృపా వరమో? యేసుక్రీస్తు యొక్క కృపా వరమో. ఏ జీవం? నిత్య జీవం. ఈ జీవం దగ్గరికి రండి అంటే ఈరోజు రావట్లేదు. చాలా మంది అనిత్యమైన వాటిని వెతుకుతున్నారు. అనిత్యమైనవే, క్షయమైనవే, అది చిరించిపోయేటట్టు మనం కూడా చిరించిపోతాం. అదృశ్యమైనవి, నిత్యమైనవి. ఆ నిత్యమైన లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి ఒకే ఒక వే, జీసస్ వే. అది ప్రభు అయిన యేసే దానికి మార్గమై ఉన్నాడు. ఒకసారి అందరూ శిష్యులు యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు తన 12 శిష్యులు మాత్రం ఉన్నారు. అప్పుడు అడుగుతాడు, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎవరి వద్దకు వెళ్ళదము అంటాడు. ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతారు? ఉన్న స్థానంలో లేచి నిలబడదామా?